డాక్టర్ గారు నేను స్వీట్స్ తిన్నాం కానీ షుగర్ చాలా హై వచ్చింది అని చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు కూడా అలా అనుకుంటున్నారా? యాక్చువల్ గా షుగర్ స్వీట్స్ వల్ల మాత్రమే కాదు, మనం పాటించే చాలా హెల్దీ ఫుడ్ వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అండ్ మనం కొన్ని అలవాట్ల వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి. ఈ రోజు ఆ డౌట్ ని నేను తీరుస్తాను. నా పేరు డాక్టర్ వివేక్ అత్నూరి, ఎండి కన్సల్టెంట్ ఫిజిషియన్, కాశీ హాస్పిటల్, విజయనగరం. ఫాస్ట్ మిత్ బ్రేక్ చేద్దాము. షుగర్ అంటే స్వీట్ టేస్ట్ కాదండి. షుగర్ అంటే గ్లూకోజ్. గ్లూకోజ్ అంటే కార్బోహైడ్రేట్స్. మనం తినే రోజు డైలీ రైస్, వైట్ రైస్, బేకరీ ఐటమ్స్, మైదా ఐటమ్స్ అండ్ టీ, కాఫీలు, మిల్క్, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ కూడా ఇవన్నీ కార్బోహైడ్రేట్ రిచ్ ఉన్న ఫుడ్స్, మనం అనుకునే హెల్దీ ఫుడ్స్. ఒక కప్ ఆఫ్ వైట్ రైస్ లో ఆల్మోస్ట్ చాలా టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ తిన్నట్టే. రైస్ అనేది స్వీట్ టేస్ట్ ఉండదు, కానీ రైస్ అనేది షుగర్ లానే ఉంటుంది, షుగర్ లా బిహేవ్ చేస్తుంది అండ్ ఇట్స్ కార్బోహైడ్రేట్. వైట్ రైస్ వల్ల చాలా షుగర్స్ పెరుగుతాయి. సెకండ్ హిడెన్ ఫ్యాక్టర్ వచ్చేపాటికి స్ట్రెస్. సో స్ట్రెస్, మన ఒంట్లో స్ట్రెస్, అది ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, వర్క్ స్ట్రెస్ కానీ, ఏమైనా స్ట్రెస్ పెరిగినప్పుడు మన ఒంట్లో కార్టిజాల్ అనే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. వన్స్ కార్టిజాల్ పెరిగినప్పుడు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అండ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఫుడ్ అనేదే కాదు, స్ట్రెస్ కూడా మీ షుగర్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డయాబెటీస్. మనం డయాబెటీస్ కి ఫుడ్ పాటించాం, టాబ్లెట్స్ వేసుకుంటున్నాం, వ్యాయామం చేయడమే కాదు, స్ట్రెస్ కూడా మేనేజ్ చేయడం తెలుసుకోవాలి. థర్డ్ హిడెన్ ఫ్యాక్టర్ ఫర్ షుగర్స్ వచ్చేవాడికి స్లీప్ అండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు లేట్ నైట్ స్లీప్, పూర్ స్లీప్ హైజీన్ ఉన్న వాళ్ళకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 hours to 5 hours పడుకోవడం, డిస్టర్బ్డ్ స్లీప్, ఇలా ఉండడం వల్ల కూడా మన ఒంట్లో ఇండైరెక్ట్ గా స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందో షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. సో స్లీప్ క్వాలిటీ అండ్ టైమింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మినిమం పర్ డే 6 to 7 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి షుగర్స్ కంట్రోల్ చేయడానికి. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేప్పటికి మజిల్స్. మన ఒంట్లో మజిల్స్ అనేవి షుగర్ స్పాంజ్ లాంటివి. సో ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో మజిల్స్ యాక్టివేట్ అవుతాయి, మన బ్లడ్ లో ఉన్న షుగర్స్ ని కన్జ్యూమ్ చేసుకోవడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే మీరు సెడెంటరీ లైఫ్ కి అలవాటు పడతారో బ్లడ్ లో షుగర్ తిరుగుతూ ఉంటారు. సో ఎప్పుడైనా వాకింగ్, ఫుడ్ తిన్న వెంటనే ఒక 10 to 15 minutes పెద్దవాళ్ళు వాకింగ్ చేయమని ఎందుకంటారు అని అంటే, ఆ బ్లడ్ షుగర్స్ హై లెవెల్స్ పెరగకుండా ఈ మజిల్స్ కన్జ్యూమ్ చేసుకుంటాయి కాబట్టి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ హార్మ్ఫుల్ అండ్ వాకింగ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. సో మన ఫైనల్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఫస్ట్ పాయింట్ స్ట్రెస్ తగ్గించుకోండి. సో స్ట్రెస్ తగ్గించుకోవడానికి 5 minutes బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి డైలీ. రెండో పాయింట్ స్లీప్ బిఫోర్ 10 PM, మినిమం 7 hours క్వాలిటీ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. థర్డ్, మీరు తినే ఆహారం సింపుల్, కాంప్లికేటెడ్ డైట్ ప్లాన్స్, న్యూట్రిషనిస్ట్ ని, డైటిషియన్ ని కలిసి ఆ ప్లాన్ ఈ ప్లాన్ అని కాకుండా ఒక సింపుల్ ప్లాన్. ఒక ప్లేట్ లో హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వెజిటబుల్స్ ఉండాలి, ఒక పావు ప్లేట్ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ లాంటివి, ఇంకొక పావు ప్లేట్ ప్రోటీన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఈ సింపుల్ 1 plate ఫార్ములాని ఉపయోగించుకోండి. నెక్స్ట్ పాయింట్, తిన్న వెంటనే ఒక 10 minutes వాక్ చేయండి. ఆ షుగర్ లెవెల్స్ సడన్ గా రైజ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నాలెడ్జబుల్ గా అనిపిస్తే మరికొందరికి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డాక్టర్ వివేక్ అత్నూరి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మన గట్ హెల్త్, మన టోటల్ హెల్త్ ని ఎలా డిసైడ్ చేస్తుందో మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ.